ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మరొక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చింది. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో ఉంటారో వాళ్ళు ఏ జాబ్స్కి అయితే లోవర్ ఎడ్యుకేషన్ ఈజ్ సఫిషియంట్ అని ఉంటుందో అటువంటి జాబ్స్కు వెళ్ళరాదు, అది చెల్లదు, ఇట్ ఈస్ నల్ అండ్ వాయిడ్ అని డిక్లేర్ చేయటం వల్ల సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు ప్రొటెక్ట్. ఇప్పుడు కొన్ని జాబ్స్ అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి ఉంటాయి, ఎవరికైతే ఎక్కువ చదువుకోవడానికి అవకాశాలు వాళ్ళ జీవితంలో లేదో అటువంటి వాళ్ళ కోసం రిజర్వ్ చేయబడిన కేటాయించబడినటువంటి జాబ్స్ కానీ పోస్ట్స్ కానీ ఏవైతే ఉంటాయో వాటిలోకి తమకున్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ను దాచిపెట్టి మిగతా వాళ్ళు కూడా ఇటువంటి రంగంలో ప్రవేశించి ఆ జాబ్స్ను స్నాచ్ చేయటం అనేటువంటిది విరుద్ధం, అది చట్టబద్ధంగా అది చెల్లుబాటు కాదు అని ఈరోజు సుప్రీంకోర్టు తేటతెల్లంగా తేల్చి చెప్పడం వల్ల అండర్ ప్రివిలేజ్ సెక్టార్కు నిజంగా చాలా పెద్ద హెల్ప్ చేసినట్టు, అలాగే వాళ్ళకు ఒక పెద్ద రిలీఫ్, హోప్ అండ్ ఊతం ఇచ్చినట్టు అయింది. మరి ఆ కేసు ఏంటి, ఎందుకు సుప్రీంకోర్టు ఏ కేసులో ఈ విధమైనటువంటి తీర్పునిచ్చింది ఇప్పుడు మనం చూద్దాం. మామూలుగా మనం చూసినట్టయితే కాన్స్టిట్యూషన్లో మనకు రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి ఆర్టికల్ నెంబర్ 14. మరి ఆర్టికల్ నెంబర్ 14 అనేటువంటిది ఇట్ ఈస్ ది బెస్ట్ ఆర్టికల్ ఇన్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషన్. అంటే ద రైట్ టు ఈక్వాలిటీ, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ జెండర్ అపార్ట్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దే షుడ్ బి ట్రీటెడ్ వితౌట్ ఎనీ బయస్ ఆర్ డిస్క్రిమినేషన్ అని చెప్తోంది. మరి దాని తర్వాత వచ్చేటువంటి ఆర్టికల్ 15 కూడా ఒక అద్భుతమైన అంశాన్ని చెప్తోంది, ది రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్తోంది. మరి ఈ ఆర్టికల్ కూడా అంటే వెన్ యూ క్లబ్ ది టూ ఆర్టికల్స్, ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 15, యూ గెట్ ఏ వండర్ఫుల్ పర్సెప్షన్. అదేంటి అంటే మనం ఈ కాన్స్టిట్యూషన్ చెప్పడం ఏంటంటే భారతదేశంలో ఉన్న సివిలియన్స్ అందరికీ కూడా ఒక ఈక్వల్ పర్సెప్షన్తో చూడాలి, అలాగే ఎడ్యుకేషన్లో కానీ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళందరికీ ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఒక ఈక్వాలిటీని ఇవ్వాలి. మరి ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇచ్చినటువంటి తీర్పు ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ఆర్టికల్ 15 అండ్ ఇట్ ఈస్ రెడ్ అలాంగ్ విత్ ఆర్టికల్ 14 ఆల్సో ఇన్ ఏ బ్రాడర్ సెన్స్. అది ఎలా అంటే ఇక్కడ తమిళనాడులో జరిగినటువంటి కేసు ఏంటి అంటే ఒక బ్యాంకులో ఒక చిన్న ఉద్యోగం, అంటే అది కూడా టెంపరీగా ఒక అటెండెంట్ ఉద్యోగం కోసం అక్కడ బ్యాంక్ ఎప్పుడైతే పిలుపునిచ్చిందో దానికి చాలామంది అప్లై చేసుకున్నారు. బ్యాంక్ ఏం చెప్పిందంటే దానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th చదివితే చాలు అని చెప్పింది. మరి అలా నిర్దేశింపబడినటువంటి ఆ చిన్న టెంపరీ అటెండెంట్ పోస్టుకు చాలామంది అప్లై చేశారు. అందులో ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు. సెలెక్ట్ అయిన తర్వాత తెలిసింది అతను గ్రాడ్యుయేట్ అని. అంటే ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఏంటి, 10వ తరగతి. కానీ ఇతను డిగ్రీ చేశాడు, కానీ దాన్ని దాచిపెట్టి అక్కడ ఉన్న వాళ్ళతో అతనితో ఎవరు కూడా కంపీట్ కాలేరు కదా, డిగ్రీ హోల్డర్ కాబట్టి న్యాచురల్గా 10th వాళ్ళకంటే కూడా చాలా ఈజీ ఉంది కాంపిటీషన్, దాంట్లో వచ్చేసాడు, ఆ ఉద్యోగాన్ని తీసుకున్నాడు. బ్యాంక్ ఎప్పుడైతే అది గుర్తుపట్టిందో వెంటనే ఇతని ఉద్యోగానికి అర్హుడు కాదు అని అతని ఉద్యోగం నుంచి తీసేసింది. అతను కోర్టును ఆశ్రయించాడు. ఫైనల్గా ఇట్ రీచ్డ్ ది హైకోర్ట్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్టు కూడా ఏమనిందంటే లేదు, బ్యాంక్ చేసింది తప్పు, అతను ఆ ఉద్యోగానికి అర్హత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన అర్హుడే, అన్ని క్వాలిఫికేషన్స్ మీరు చెప్పినవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన తీసుకోవాలి, రీఇన్స్టేట్ చేయాలి అని ఆర్డర్ ఇచ్చింది. మరి ఈ కేసు అంతటితో ఆగలేదండి. ఫైనలీ ఇంకా మళ్ళీ హయ్యర్ అపీల్స్కి వెళ్ళి ఇట్ రీచ్డ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ది హయ్యెస్ట్ అపిలేట్ కోర్ట్. మరి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కంప్లీట్గా డేటాను అలాగే అక్కడ జరుగుతున్నటువంటి అంశాలను అన్నింటినీ అధ్యయనం చేసి ఈరోజు ఒక డబల్ బెంచ్, అంటే జస్టిసెస్ అమానుల్లా అండ్ జస్టిసెస్ మహాదేవన్, వీళ్ళిద్దరి డబల్ బెంచ్లో ఒక అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఏమిచ్చారంటే ఈ సదరు కక్షిదారు ఎవరైతే ఉన్నారో ఆయన తన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ను దాచిపెట్టాడు. కన్సీలింగ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మేక్స్ ది పర్టికులర్ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నల్ అండ్ వాయిడ్ అని చెప్పారు. మీరు ఇలా ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాచిపెట్టి డిగ్రీ హోల్డర్ అనేటువంటి విషయాన్ని దాచిపెట్టి ఆయన ఈ యొక్క చిన్న పోస్టుకు 10th అక్కడ సరిపోతుంది, మరి ఆ 10th క్వాలిఫికేషన్ ఉన్న పోస్టుకు ఈయన అప్లై చేయటం చాలా అది తప్పు. ఎందువల్ల అంటే ఆయన ఆ 10th వరకే చదివినటువంటి వాళ్ళ హక్కుల్ని హరిస్తున్నాడు అని ఒక చాలా సూక్ష్మమైనటువంటి అంశాన్ని అక్కడ ప్రతిపాదిస్తూ
ఈ సదరు ఎంపిక ఏదైతే ఉందో అది చెల్లదు అని చెప్పింది. మరి సుప్రీంకోర్టు ఒక విషయాన్ని తీసుకునిందంటే ఎంత సూక్ష్మంగా ఆలోచిస్తుందో అని చెప్పడానికి ఈ కేసే ఒక రెఫరెన్స్గా మనం తీసుకోవచ్చు, ఒక నిదర్శనంగా మనం తీసుకోవచ్చు. ఎందువల్ల సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రాయపడింది అంటే ఆ పోస్ట్ కేవలం 10th వరకు చదివిన వాళ్ళకు మాత్రమే ఆ పోస్ట్ అది. మరి అలాంటప్పుడు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు కనుక దానికి వచ్చారనుకోండి, న్యాచురల్లీ వాళ్ళతో వీళ్ళు పోటీ పడలేరు, వాళ్ళకి ఆ ఉద్యోగం వస్తుంది. కానీ ఇలా చేయటం వల్ల 10th వరకే చదివిన వాళ్లకు ఇక ఎప్పటికీ ఉద్యోగాలు రావుగా, వాళ్ళకు భవిష్యత్తులో కూడా ఉద్యోగం వచ్చే అవకాశమే లేదు. ఎందువల్ల అంటే ఈ రూల్ కనుక అప్లై కనుక అయినట్టయితే, వాళ్ళ నియామకం చెల్లుబడి కనుక అయినట్టయితే అంతకంటే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గా అప్లై చేసుకుంటారు, ఆ ఉద్యోగాలు తెచ్చుకుంటారు. మరి జీవితంలో ఎన్నో సంఘటనలు సందర్భాలు ఉంటాయి. అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, అలాగే కుటుంబంలో జరిగినటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ వల్ల కొంతమంది 10th వరకు మాత్రమే చదవగలుగుతారు, కొంతమంది అది కూడా చదవలేకపోతారు. కనీసం 10th వరకైనా చదివిన వాడు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఒక ఉద్యోగం తెచ్చుకోవాలి అనేటువంటి ఆశయంతో వచ్చినప్పుడు ఇలాంటి డిస్క్రిమినేషన్ ఫేస్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 15 ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ను వైలేట్ చేసినట్టే. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు చెప్పింది. మీరు తక్కువ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి పోస్టులకు మీరు ఎక్కువ క్వాలిఫికేషన్ పెట్టుకొని ఎందుకు వెళ్తున్నారు? అది వెళ్ళటం వల్ల వాళ్ళ హక్కుల్ని మీరు హరిస్తున్నారు, కాబట్టి ఇది చెల్లుబాటు కాదు అని చెప్పి మనం అలాగే 2025లో కనుక చూసినట్టయితే ఈ ట్రెండ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నామండి. ఏ పోస్ట్ వేసినా కూడా అందరూ అప్లై చేయడం, దానివల్ల చిన్న చదువులు చదువుకున్న వాళ్లకు తీవ్ర నిరాశ, అలాగే ఇక గవర్నమెంట్ జాబ్ అనేది వాళ్ళు ఊహ చేయలేని స్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇంత చక్కటి తీర్పు ఇచ్చింది. ఇంకో దీనికి సంబంధించి కొరాబరేట్ చేయడానికి ఒక క్లాసికల్ కేసు ఏంటంటే 2025లో రాజస్థాన్ గవర్నమెంట్ కూడా స్టాఫ్ సెలక్షన్ ఒక కమిషన్లో భాగంగా వాళ్ళు ఒక ఇలాంటి చిన్న పోస్ట్కే ఒక పోస్టుకు 10th క్వాలిఫికేషన్ ఉంటే చాలు అనే పోస్టుకు వాళ్ళు ఒక ప్రకటన అనేది ఇచ్చారు. ఇస్తే దానికి అసలు మనం అంతా కూడా ఆశ్చర్యపోతాం. గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అడ్వకేట్స్, ఈవెన్ MBA చేసిన వాళ్ళు, ఇంకా కొన్ని చోట్ల పనిచేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా అప్లై చేశారట. మరి ఇలా చేసుకుంటూ పోతే అసలు 10th వరకు చదివిన వాళ్ళ గతి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి మీరు చెప్పండి? అసలు వాళ్ళకి ఎప్పుడైనా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా? అలాగే ఇదే రాజస్థాన్లోని ఇంకో కేసులో కూడా ఫారెస్ట్ గార్డ్ అనేది కూడా ఒక చిన్న పోస్ట్ కాబట్టి దానికి కూడా మినిమం క్వాలిఫికేషన్ పెట్టారు. దానికి కూడా పెద్ద వాళ్ళందరూ, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో యూనివర్సిటీస్లో PhD చేస్తున్న వాళ్ళు కూడా అప్లై చేశారట. కాబట్టి ఈ అనామలీ, ఈ డిస్క్రిమినేషన్ తొలగిపోవాలి. అలాగే మనం చూసాం ఈ మధ్యకాలంలో ఏమైందంటే జాబ్స్ దొరకడం కష్టమైపోయింది, గవర్నమెంట్ జాబ్ దొరకడం మరీ కష్టమైపోయింది. అందువల్లే ఇలా అప్లై చేసినటువంటి వాళ్ళు ఢిల్లీలో కూడా ఒక కేసు జరిగితే అందులో ఆ సదర్ ఎంప్లాయీని ఆమె అప్పటికే MA చేసి ఇంకా MPhil చేస్తున్నారు. మరి ఎందుకు ఈ చిన్న జాబ్కు, ఒక అటెండర్ జాబ్కు మీరు ఎందుకు అప్లై చేశారు అంటే, ఈ మధ్యకాలంలో జాబ్స్ దొరకడం కష్టమైంది, నేను సివిల్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా, కానీ అక్కడ సక్సెస్ అనేది ఎంతవరకు మనం చెప్పలేం, కాబట్టి ఏదీ లేకపోతే అటెండర్ జాబ్ అయినా మేలే. ఎందువల్ల అంటే ఫ్యామిలీ అనేది సస్టైన్ కావాలి కదా అని చెప్పారండి. వీ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ దెమ్. అది నిజంగా రియాలిటీ అలా ఉంది. కానీ దట్ డస్ నాట్ మీన్ దట్ ఎవరికైతే ఉద్యోగాలు పెట్టారో ఆ ఉద్యోగాలు తీసుకోవటం మాత్రం అంతకంటే ఘోరం, దారుణం. అందువల్లే ఈరోజు సుప్రీంకోర్టు రెండింటిని కూడా ఆలోచన చేసి మీరు మీ యొక్క స్థాయిలో మీ పోరాటం చేసుకోవాలి. అలాగని చెప్పి మీరు కింది స్థాయిలో ఉన్న వాళ్ళపై దాడి చేయటమే అవుతుంది, అది పోరాటం కాదు. ఎందువల్ల అంటే మీతో వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కంపీట్ చేయలేరు, అది మీకు బాగా స్పష్టంగా తెలిసి మీరు ఆ పోస్టులను వాళ్ళ చేతిలోంచి లాక్కుంటున్నారు, కాబట్టి అది చెల్లుబాటు కాదు. అలాగే ఏ విషయాల్లో కూడా ఇది ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే అండర్ ఎంప్లాయ్మెంట్ కింద కూడా వస్తుంది. కాబట్టి ఇది ప్రైవేట్ కన్సర్న్స్లో అయినా లేక పబ్లిక్, ఇప్పుడు మామూలు గవర్నమెంట్ జాబ్స్లో అయితే దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రైవేట్లో ఇదంతా అక్కడ కొంత ఎలా ఉంటుందంటే ఆర్గనైజేషన్ ఎథిక్స్ కానీ ఆర్గనైజేషన్ ఆ ఇంటేక్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ కూడా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ప్రైవేట్ కంపెనీస్లో కూడా
రైట్ ఇప్పుడు ఒక జాబ్కి సంబంధించినటువంటి ఈక్వల్ క్వాలిఫికేషన్, రైట్ క్వాలిఫికేషన్ ఉన్నప్పుడే తీసుకుంటున్నారు. ఇప్పుడు బీటెక్ కావాల్సిన చోట ఎంటెక్ ఆర్ పిహెచ్డి చేసిన వ్యక్తిని తీసుకోవటం లేదు. ఎందువల్ల అంటే ఆ జాబ్కి కూడా రిస్క్ ఉంటుంది. ఇంకోటి అతను కూడా డిసెంగేజ్ అయి ఉంటాడు, డిమోరలైజ్ అయి ఉంటాడు. కాబట్టి జస్టిస్ చేయలేడనేటువంటి ఉద్దేశంతో ఏ జాబ్ కావాల్సిన రైట్ ప్రపోర్షన్లో ఉన్నటువంటి ఆ క్వాలిఫికేషన్ని ఈ రోజుల్లో తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఈ అండర్ ప్రివిలేజ్ సెక్షన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద రిలీఫ్ అని మనం చెప్పొచ్చు. అలాగే ఆర్టికల్ 14 and 15 కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. దీని ద్వారా ఈ సెక్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు అంది వచ్చినటువంటి జాబ్స్ను వాళ్ళు ఆ కాంపిటీషన్లో నిలబడి సాధించుకోవాలి. తద్వారా వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో సెటిల్మెంట్ అనేటువంటిది, అలాగే వాళ్ళ జీవితంలో ఒక ప్రోగ్రెస్ అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది చూడగలుగుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.